అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 27% ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన భారత్ తమ తదుపరి వ్యూహం ఏంటో చెప్పలేదు. అమెరికా టారిఫ్లపై భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త పరిణామాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం. వీటి ప్రభావానికి గురయ్యే అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. అమెరికా వాణిజ్య విధానంలో ఇటీవల వచ్చిన మార్పుల వల్ల పుట్టుకొచ్చే కొత్త అవకాశాల గురించి కూడా అధ్యయనం చేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. అమెరికా టారిఫ్లకు స్పందనగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్న ఇది. అమెరికా విధించిన టారిఫ్లపై భారత్ ఇంకా ప్రతీకార చర్యలు తీసుకోకపోవడానికి 3 కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ అమెరికాల మధ్య వాణిజ్యం గురించి జరుగుతోన్న ద్వైపాక్షిక చర్చల్లో స్వేచ్ఛా వాణిజ్యంపై మంతనాలు జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో మొదటి దశ చర్చలు ముగుస్తాయి. ఈ దశలో టారిఫ్లను తొలగించడం గురించి చర్చిస్తారు. దీనివల్ల భారత్పై టారిఫ్లను తగ్గించడం లేదా ప్రతీకార టారిఫ్లను తొలగించవచ్చని అంటున్నారు. అమెరికా టారిఫ్లు విధించిన తరువాత వ్యాపార ప్రపంచంలో సమస్యలు పెరిగాయి. ఈ టారిఫ్లు అమెరికా ప్రజలను, వ్యాపారవేత్తలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. టారిఫ్లు స్థిరంగా ఉండబోవని భారత్ భావించడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇక 3వ కారణం ఏంటంటే, ట్రంప్ మొదటి పదవీ కాలంలో 2018 మార్చి సమయంలో భారత్ ఉక్కుపై 25%, అల్యూమినియంపై 10% సుంకం విధించారు. అప్పుడు కూడా భారత్ వెంటనే స్పందించలేదు. కానీ 2019 జూన్లో అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై భారత్ టారిఫ్లను విధించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. భారత్ పైనే అత్యధిక టారిఫ్లు విధించలేదు. అమెరికాతో ఆలోచనాత్మకంగా చర్చలు జరపాలి. భారత్, అమెరికా రెండింటికి ప్రయోజనం చేకూర్చే ఒప్పందం చేసుకోవాలి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.